సో నేను ఇంకా సమయం నేను చేయక నేను త్వరగా దేవుని వాక్యం చెప్పాలని ఆశపడుచున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 33వ వచనం నుంచి చదువుకుందాం. అప్పుడు రాజు బహుకలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు నా కుమారుడా అబ్షలోమా, నా కుమారుడా అబ్షలోమా అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షలోమా, నా కుమారుడా అబ్షలోమా అని ఏడ్చుచూ వచ్చాను. చాలండి. ఇక్కడ ఈ 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 33వ వచనం చూస్తే మళ్ళీ నేను చదువుతున్నాను. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మంనకు పైగా ఉన్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు నా కుమారుడా అబ్షలోమా, నా కుమారుడా అబ్షలోమా అని కేకలు వేయచ్చు. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ అబ్షలోము అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఈ వ్యక్తి ఎవరు అని అంటే దావీదు యొక్క కుమారుడు. మీ అందరికి తెలుసా అండి, దావీదు యొక్క మొదటి కుమారుని పేరు ఏం పేరు అంటే, దావీదు యొక్క ఫస్ట్ సన్ వచ్చేసి అతని పేరు చూడండి అమ్నోను. అమ్నోను తర్వాత ఇంకొక కుమారుడు ఉంటాడు. దాని తర్వాత ఇతను ఈ అబ్షలోము అనే వ్యక్తి 3వ కుమారుడు. అబ్షలోము ఎన్న వ్యక్తి అండి? 3వ కుమారుడు. రెండోది ఏంటంటే దావీదుకు ఇష్టమైన కుమారులలో ఈ అబ్షలోము అనే వ్యక్తి చాలా అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే అబ్షలోమును చాలా ప్రేమించేవాడు. చాలా అంటే చాలా అతన్ని చూడండి ఎట్లా ప్రేమించేవాడు అని అంటే చూడండి, అతనికున్న కుమారులందరిలో కల్లా ఆ టైంకి అబ్షలోమును ప్రేమించినంతగా ఎవరిని కూడా ప్రేమించలేదట. అయితే గమనించండి, ఇక్కడ ఏమైందంటే అప్పుడు 33వ వచనం చూస్తే, అయితే ఒకానొక సమయంలో ఈ యొక్క అబ్షలోము రాజు మీద తిరగబడతాడు. రాజు అంటే దావీదు. ఈ రాజు మీద ఎందుకు తిరగబడ్డాడు? అసలు మనము కూడా చూడండి, అసలు తిరుగుబాటు అంటే ఏంటిది, తిరగబడడం వల్ల ఎటువంటి కార్యములు జరుగుతుంది, కొన్ని విషయాలు ఈరోజు మనము ఈ యొక్క సంఘటన నుంచి మనం తెలుసుకుందాము. ఇక్కడ గమనించండి, ఇక్కడ రాజు అంట ఫస్ట్ ఏం చేస్తున్నాడంట, బహు కలతపడి గుమ్మంనకు పైగా ఉన్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు. అగండి, ఫస్ట్ రాజు ఏం చేస్తున్నాడంట, గుమ్మంనకు పైగా ఉన్న గదికి ఎక్కిపోయినట. అర్థమైందంటే ఫస్ట్ ఏం చేసిన, హృదయంలో ఏమొచ్చిందట, కలత. అవునా, ఏమైంది, అయ్యో ఏమైంది అని కలత. రెండోది ఏంటంటే పైకి వెళ్ళిపోయినట. పైకి వెళ్ళిపోయి మూడోది ఏం చేస్తున్నాడంట, సంచరించుచు. మూడోది ఏం చేస్తున్నాడు అంటే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడంట, కలత పడుతున్నాడు, సంచరిస్తూ ఉన్నాడు. మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ చెప్తారు, ఇదిగో క్యాన్సర్ 4th స్టేజ్, సర్జరీ చేయాలి అని చెప్పేసి, బతుకుతాడో చచ్చిపోతాడో మాకు సంబంధం లేదు అని డాక్టర్ చెప్పిన తర్వాత ఆపరేషన్ థియేటర్లోకి బాడీ వెళ్ళిపోయాక మన బయట ఎలా ఉంటామండి, అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఏమవుతుందో వాడు బతుకుతాడో చచ్చిపోతాడో తిరుగుతూ ఉంటాం. అవునా కదా? ఇప్పుడు సేమ్ దావీదు పరిస్థితి అదే. కలతపడుతున్నాడు, అవునా, ఏడుస్తున్నాడు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. రూమ్లో ఒక్క దగ్గర కాలు ఆగట్లేదు, అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు. ఎటు చూసినా కూడా అతని జీవితం ఎలా అయిపోయిందంటే ఆగట్లేదు. అంత మాత్రమే కాదు, నాలుగోది ఏం చేస్తున్నంట, నా కుమారుడా అబ్షలోమా, నా కుమారుడా అబ్షలోమా అని కేకలు వేస్తున్నట్ట, ఏడుస్తున్నాడట, అరుస్తూ ఉన్నాడంట గట్టిగా. అవునా, మామూలుగా చూడండి, మామూలుగా అరవడు కాదండి, దావీదు కేకలు వేస్తున్నాడట, నా కుమారుడా అబ్షలోమా. నిజంగా నాకు ఈ యొక్క సంఘటన, ఈ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు నాకు కూడా కొంచెం ఎమోషనల్ అయినండి. ఎందుకనంటే నేను వాక్యం ఏది చదివినా సరే అందులో నేను పక్కనే ఉన్నట్టుగానే ఊహించుకొని చదువుతాను నేను. హల్లెలూయా. ఎందుకనంటే ఎప్పుడైనా సరే వాక్యం చదవడం వేరు, వాక్యం ధ్యానించడం వేరు. ధ్యానించినప్పుడు నువ్వు వాక్యాన్ని కనెక్ట్ అవుతావు, వాక్యం చదువుతున్నప్పుడు ఏదో బుక్ చదువుకున్న పోతున్నట్టుగానే ఉంటుంది. అయితే ఇక్కడ అందుకే మీరు కూడా ఎప్పుడైనా సరే వాక్యం విన్నప్పుడైనా, వాక్యం చదువుతున్నప్పుడైనా మీరు కనెక్ట్ అవ్వాలి, ధ్యానించాలి. అయితే ఇక్కడ ఏమైందంటే, నా కుమారుడా అబ్షలోమా, నా కుమారుడా అబ్షలోమా అని కేకలు వేయచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును అని నా కుమారుడు అబ్షలోమా, నా కుమారుడు అబ్షలోమా అని ఏడ్చుచు వచ్చాను. ఆగండి, ఇప్పుడు దావీదు ఏమంటున్నాడండి, అయ్యా నేను చచ్చిపోయినా బాగుండు. అర్థమైందంటే నేను చనిపోయినా బాగుండు, కానీ నువ్వు చనిపోయినావు. ఆగండి, ఎలా అయిపోయిందంటే పరిస్థితి, దావీదు అక్కడ హెల్ప్లెస్. అంటే ప్రేమించిన వ్యక్తి, ఎంతగానో ఇష్టపడిన వ్యక్తి చనిపోయిన తర్వాత అతను ఏమంటున్నాడు, ఇదిగో నేను చనిపోయినా బాగుండు. దావీదు ఎప్పుడైనా సరే అనేకులు చంపేవాడే తప్ప చచ్చిపోవాలని కోరుకునేవాడు కాదండి. అర్థమైందండి? అయితే ఇక్కడ ఏమంటున్నాడు, నేను చనిపోయినా బాగుండు అంటే చూడండి, అక్కడ ఏమైందంటే దావీదుకి అతని యొక్క శౌర్యంని చూసి, అతని కుమారుని చూసి, అతని యొక్క ఆ యొక్క మరణాన్ని చూసి వేదన పడి అతను కంప్లీట్గా అతని హోప్ కోల్పోయినట్ట. అయితే ఎందుకు మరి అలా వచ్చింది, అసలు ఈ స్థితి రానికి కారణం ఏంటి అనేది మనం గమనించినట్లయితే ఒకసారి చూడండి. అంత మాత్రమే కాదు, అయితే ఈ యొక్క దావీదు అబ్షలోము ద్వారా ఏమైందో చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 30వ వచనము.
అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. ఇక్కడ కూడా దావీదు ఏం చేస్తున్నాడంట? దావీదు ఒలివ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకన వెళ్ళను. అతనితో ఉన్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అయితే ఇక్కడ దావీదు ఏం చేసినట్టు తెలుసా అండి? దావీదు కూడా ఏడ్చుకుంటూ పోతున్నాడట. గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు ఏమో బాధతో ఏడ్చినాడు, ఇక్కడనేమో వేదనతో ఏడ్చినాడు. ఏం వేదన అంటే, ఇక్కడ అబ్షలోము దావీదు మీద తిరగబడతాడండి. అబ్షలోము దావీదు మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. అబ్షలోము దావీదు మీద ఏం చేస్తాడు తెలుసా అండి? దావీదు మీద అక్కడ చూడండి వారు ప్రకటిస్తాడు. గుర్తుపెట్టుకోండి, బైబిల్ మొత్తం మీద గమనించినట్లయితే దావీదు అనే వ్యక్తి అతడు యుద్ధపు వీరుడు అండి. బైబిల్లో మీరు ఎవరితోటైనా సరే మీరు యుద్ధం చేయొచ్చు, కానీ దావీదుతో యుద్ధం చేయడం చాలా కష్టం. ఎంత కష్టం అని అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దావీదుతో యుద్ధం చేయడం ఎంత కష్టం అని అంటే, మామూలుగా దావీదు బలహీనంగా ఉంటేనే, దావీదు ఒకవేళ చాలా ఫెయింట్ అయి పడిపోయే స్థితిలో ఉండి బలహీనంగా పడిపోయే స్థితిలో ఉంటేనే అతడు ఎలా ఉంటాడు తెలుసా అంటే చూద్దాం. అదే ఒకసారి 17వ అధ్యాయం 2వ సమయాలు 17 మొదటి వచనం నుంచి చదువుదాం. దావీదు అలసట నుండి బలహీనంగా ఉన్నాడు. దావీదు ఎలా ఉన్నాడు ఇప్పుడు? అలసట నుండి చాలా బలహీనంగా ఉన్నాడట. చదవండి. బలహీనంగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహితోపేలుతో అబ్షలోముతో చెప్పగా, దావీదు బలహీనంగా ఉంటేనే ఎంతమంది కావాలంట అని చంపనీకి? 12,000 మంది. ఎంతమంది అమ్మా? 12,000 మంది. ఇంకో దగ్గర అదే అబ్షలోము వాళ్ళ శిష్యులు అంటారు, ఏమంటారు తెలుసా అంటే, దావీదు ఒక్కడు అంట 1,00,000 మందితో సమానం అంట. హల్లెలూయా! దావీదు ఒక్కడు 1,00,000 మందితో సమానం. ఇప్పుడు చూడండి, అతడు బలహీనంగా ఉంటేనే, అతడు ఇదిగో ఫెయింట్ అయి పడిపోయే స్థితిలో ఉంటేనే అతన్ని ఎదుర్కోవాలంటే 12,000 మంది కావాలి. అలాంటిది అతడు ఒకవేళ కనుక చురుకుగా ఉండి, అతడు బలంగా ఉండి, అతడు జ్ఞానంతో ఉండి, దానికి మించి అతడు అభిషేకంతో ఉంటే 1,000,000 మంది వచ్చి అతను ముట్టుకోలేరండి. హల్లెలూయా! అయితే ఇప్పుడు గమనించండి, ఇక్కడ అయితే ఇంత గొప్ప బలవంతుడైన దావీదు అబ్షలోము వల్ల ఏమవుతున్నాడంట? కాళ్ళకు చెప్పులు లేకుండా పరిగెడుతూ ఏడుస్తున్నాడట, పారిపోతున్నాడట. అవునా? అంత మాత్రమే కాదు, ఇంకా దావీదు ఇంకా ఎలా దిగజారుతాడంటే చూద్దాం. అతడు అదే 2వ సమయాల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనము. 2వ సమయాలు 15-13. ఇశ్రాయేలీయులు అబ్షలోము పక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, అబ్షలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము. ఆగండి, దావీదు ఏమంటున్నాడండి? దావీదుకి అర్థమైంది ఏమని? అబ్షలోము నన్ను చంపనీకి స్కెచ్ చేసినాడు, అబ్షలోము నా మీద యుద్ధం ప్రకటిస్తున్నాడు. అయితే ఈ అబ్షలోము నుంచి తప్పించుకోవడం కష్టము కాబట్టి మనమందరం తప్పించుకొని పారిపోదాము రండి అని ఇప్పుడు అక్కడ దావీదు తన పక్కన సేవకులకు అందరు చెప్తున్నాడట. హల్లెలూయా! గమనించండి, అబ్షలోము పవర్ఫులా, దావీదు పవర్ఫులా? దావీదే. అవునా? కింగ్ డేవిడ్ ఇస్ వెరీ పవర్ఫుల్ దెన్ అబ్షలోము. అయితే ఇక్కడ అబ్షలోమును చూసి దావీదు పారిపోతున్నాడు. అబ్షలోమును చూసి దావీదు చెప్పులు లేకుండా పారిపోతున్నాడంట, ఇష్టం వచ్చినట్టుగా పారిపోతున్నాడట, ఏడ్చుకుంటూ పారిపోతున్నాడంట, సిగ్గుపడి పారిపోతున్నాడట. హల్లెలూయా! గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు నీలో ఉన్న బలము తగ్గినట్టే ఉంటుంది, కానీ నీ లోపట దేవుని శక్తి ఎప్పుడు అలానే ఉంటుందండి. హల్లెలూయా! కొన్నిసార్లు మనం పరిస్థితులను బట్టి బలహీనపడతాం, కొన్నిసార్లు ఇబ్బందులను బట్టి బలహీనపడతాం, కొన్నిసార్లు మనకున్న కష్టాలను బట్టి బలహీనపడతాం, కానీ నీ లోపట ఉన్న బలం ఎప్పుడు శక్తి దేవుడు అలానే ఉంచుతున్నాడట అండి. నేను నమ్ముచున్నాను ఈరోజు. అందుకే కొన్నిసార్లు ఎప్పుడైనా సరే నువ్వు ఎవరి మీద తిరగబడ్డా మంచిగా దేవుని సేవకుల మీద తిరగబడద్దండి, దేవుడి మీద తిరగబడద్దు. అయితే చూడండి, అయితే దావీదుకి దాని తర్వాత అబ్షలోముకి అసలు ఏం జరుగుతుంది? ఎందుకు చూడండి, సొంత కొడుకే దావీదుని చంపుతామని చూస్తున్నాడు, సొంత కొడుకే. అవునా? ఇప్పుడు చూడండి, నీ కడుపులో పుట్టిన కొడుకే తండ్రిని ఎప్పుడు చంపుతామని స్కెచ్ చేస్తే ఎలా ఉంటుందమ్మా? ఆ తండ్రి తట్టుకోలేడు. అవునా కదా? అయితే ఇక్కడ ఈ సొంత కుమారుడే దావీదుని చంపుదాం అనుకుంటాడు. అయితే సరే, దీని తర్వాత దీనికి ముందు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, నేను ఫాస్ట్గా చెప్పేస్తా వినండి. అయితే
దావీదు అబ్షలోము మీద చూడండి, ఎందుకు వారిద్దరికి ఎక్కడ చెడిందనంటే, అబ్షలోమునకు ఒక సహోదరి ఉంటుందండి, తామారు అనే సహోదరి. అందరికి తెలుసు కదా స్టోరీ. ఈ తామారు అనే సహోదరిని దావీదు పెద్ద కుమారుడైన అమ్నోను ఏం చేస్తారంటే తీసుకెళ్ళి చెరపడతాడు. చెరపట్టిన తర్వాత అక్కడ చూడండి, ఆమెను చెరపట్టి తర్వాత ఆమెను అక్కడ అంత మాత్రమే కాక అవమానపరిచి అదంతా చూడండి ఆమెను అక్కడ నుంచి వెళ్ళగొడతారంట. వెళ్ళగొట్టిన తర్వాత ఈ విషయము అబ్షలోముకు తెలుస్తుంది. అబ్షలోముకి తెలిసి, ఇదిగో అబ్షలోము అతడు అమ్నోను నా యొక్క సహోదరిని చెరపట్టినాడు, ఇదిగో నా యొక్క సహోదరిని చెడగొట్టినాడు, కాబట్టి ఇదిగో అతనికి ఖచ్చితంగా మరణశిక్ష రావాలని చెప్పి అతను మనసులో ఊరుకుంటాడండి. కానీ ఆ విషయము వెంటనే రాజుకు తెలిసినప్పుడు అంట దావీదు ఏం చేస్తాడు తెలుసా అమ్మ? దావీదు ఏం రియాక్ట్ అవ్వడు. దావీదు అసలే రియాక్ట్ అవ్వడు. ఏమంటే జనరల్గా ఒక రాజకుమార్తెను ఎవరైనా చెరపట్టినా, ఒక రాజకుమార్తెను ఎవరైనా ఏదైనా చేసినా అతనికి మరణశిక్ష ఉంటుంది. చేసిన తప్పే, కానీ అక్కడ తప్పు చేసినా కూడా రాజు ఏం చేస్తున్నాడంట, అతని మీద ఏ యాక్షన్ తీసుకోలేదంట. సొంత అన్న ఎలా ఉంటుంది, లోపల మొత్తం మామూలుగా ఉండదండి. ఇదిగో ఇతను నా చెల్లెని ఖరాబ్ చేసినాడు, నా చెల్లెని ఇతను ఇదిగో చెరపట్టేస్తున్నాడు, కానీ రాజు ఎంత మాత్రమో అతనిని ఏమీ చేయలేదు అని వెంటనే అతని లోపల పగొచ్చేసి ఏమనుకున్నాడంటే, ఇదిగో ఇప్పుడు ఒక పని చేయాలి, దావీదుని వేసేసేయాలా, సెకండ్ ఎవరిని అమ్నోని వేసేసేయాలా. హల్లెలూయా. అంటే ఇప్పుడు అబ్షలోము పగ ఎవరి మీద ఉన్నది? ఇద్దరి మీద ఉన్నది. ఒకటి అది దావీదు మీద ఉన్నది. ఎందుకు? తప్పు చేసిన కుమారుణ్ణి ఏమనలేదు. రెండోది అమ్నోని మీద ఉంది. ఎందుకంటే నా చెల్లిని ఇతను చెరపట్టినాడు, కాబట్టి పాపం చేసిన వ్యక్తి, పాపంను ఏమనని వ్యక్తి, వీరిద్దరిని తీసేసి నేను ఇప్పుడు ఇజ్రాయెల్కు రాజుగా మార్చబడాలి. హల్లెలూయా. ఇది అబ్షలోము ప్లాన్. ఇది అబ్షలోము ప్లాన్. అర్థమైందా అండి? ఇప్పుడు అబ్షలోము ఇదిగో ఏమన్నాడు, దావీదుని లేపేసేయాలా, తర్వాత అమ్నోన్ను లేపేసేయాలా. ఒకటి జరుగుతుందండి. ఏం జరుగుతుంది? అమ్నోన్ను లేపేశాడు 2 years తర్వాత. అందరికి తెలిసేది. చూడండి, అమ్నోన్ను లేపేసిన తర్వాత అప్పుడు దావీదుకు భయం పుడుతుందండి. అప్పుడు దావీదుకు భయం పుట్టి, అయ్యో ఇతడు నా మీద తిరుగుబాటు చేయడము ప్రారంభించినాడు. చూద్దాం. అదే 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనము. రాజు అబ్షలోము మీద ప్రాణము పెట్టుకొని ఉన్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి, ఆగండి, రాజు ఏం చేస్తున్నాడంట, అబ్షలోము మీద ప్రాణం పెట్టుకొని ఉన్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి. కింద ఉంటుందండి, దాని ఫుట్ నోట్లో ఏముంటుందంటే, రాజు యొక్క మనసు అబ్షలోమునకు ఎలా ఉందట, విరోధముగా ఉందట. అంటే ఎలా ఉంది? విరోధం. మీకు తెలుసా ఈ రోజులలో ఎట్లా అయిపోయిందంటే, అందరూ ఒకరికొకరు విరోధం. మీకు తెలుసా, ప్రార్థన చేయకపోయినా దేవునికి విరోధమైనట్టే. సమయంలో ఒక మాట ఉంటుందండి, నేను ప్రార్థన చేయటం మానటం వలన దేవునికి విరోధముగా పాపం. అంటే ప్రార్థన చేయకపోతే కూడా పాపమే, కొన్నిసార్లు వాక్యం చదవకపోయినా కూడా కొన్నిసార్లు పాపమే, దైవజనుడి మాట వినకపోయినా పాపమే. హల్లెలూయా. మీకు తెలుసా అండి, నేను చెప్తుంటే నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. కొన్నిసార్లు నువ్వు దైవజనుడి మాట వినాలి, దైవజనరాల మాట కూడా వినాలి. కొంతమందికి ఫ్యాన్ ఫాలోయింగ్ దైవజనునికే ఉంటుంది, దైవజనరాలకు ఉండదు. హల్లెలూయా. కొంతమంది అక్క మాటే వింటారు, అన్న మాట వినరు. అన్న ఏమంతా వేస్ట్, అంత ఏం లేదు, అక్క మాత్రం మస్తు చెప్తుంది. హల్లెలూయా. కొంతమంది అక్క ఏమంతా లైట్ తీసుకుంటుంది, అన్న మాత్రం బాగా చెప్తాడు. హల్లెలూయా. దేవుడేమో వారిద్దరిని ఏకశరీరం చేసి కలిపిన తర్వాత నువ్వు అన్న మాట అయినా అక్క మాట ఇద్దరు మాట వినాల్సిందే. అర్థమైందండి? కానీ జనాలు ఏం చేస్తారు, విరోధంగా ఉంటారు. నేనెందుకు వినాలి ఇతని మాట, నేనెందుకు ఇతని మాట. నేను కూడా అనుకోవచ్చు, ఇదిగో 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది నాకు, 17 సంవత్సరాల నుంచి పరిచయం చేస్తున్నాను, నేనెందుకు వినాలి అనుకోలే అండి. చెప్తా అంటే ఇంకా చెప్పు, ఇంకా మాట్లాడు, ఇంకా మాట్లాడు, ఇంకా మాట్లాడు. దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. వినడం ప్రారంభించాను. మీకు తెలుసో లేదండి, చూడండి, ఒక సమస్యతో ఉన్నాను, ఆ కన్వర్సేషన్ అయిపోయి కంప్లీట్ కొలాప్స్ అయిపోయి విడిపించబడి ఉన్నానండి. హల్లెలూయా. సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఈ రోజులలో మనుషులు విరోధంగా వెళ్తున్నారంట. మనుషులు దేవునికి విరోధంగా, దైవజనులకు విరోధంగా, మనుషులకు విరోధంగా, అందరికి విరోధంగా వెళ్తున్నారు. బట్ నువ్వు ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా పోవడం ప్రారంభిస్తావో, నీకు అన్ని విషయాల్లో దేవుడు సమాధానం అనుగ్రహిస్తాడు, అన్ని విషయంలో దేవుడు కృపను అనుగ్రహిస్తాడు, అన్ని విషయంలో దేవుడు సామర్థ్యం అనుగ్రహిస్తాడు. నీ స్థితిగతిని దేవుడు మార్చి నిన్ను హెచ్చించి కనపరుస్తాడట. హల్లెలూయా. సో విశ్వాసము ద్వారా దేవుడు నీ కార్యములు సఫలీకృతం చేయబోతున్నాడండి. అందుకే ఇక్కడ ఒక మాట ఉంచండి, దావీదు ఏం చేస్తున్నాడు, అక్కడ అబ్షలోము వారిద్దరి మధ్య విరోధం వచ్చేసింది. రూల్ ప్రకారం దావీదు తప్పే, కానీ అబ్షలోము ఏం చేసింది తెలుసా అండి, దావీదుని చంపాలంటే మామూలు విషయం కాదు. ఎందుకనంటే దావీదు ఎటువంటి వాడనంటే, ఇందాక చెప్పాను కదమ్మా, అతడు బలహీనంగా ఉంటేనే
12,000 మంది. అలాంటి మీకు తెలుసమ్మా, ఒకవేళ కనుక దావీదు యుద్ధంలోకి పోతానంట, ఒక వాక్యం ఉంటుంది, దావీదు యుద్ధంలోకి పోతే అతన్ని చూసిన వారందరూ కూడా ఒక కొదమ సింహం వచ్చి యుద్ధం చేసినట్టు కనబడుతుంది అందరికీ. చూస్తారా ఆ వాక్యం? ఇంకోటి, సింహపు గుంట లాంటి వారు సైతం కూడా భయపడతారా. అది ఎక్కడ ఉంటుంది అంటే 2 సమయాలు 17వ అధ్యాయం 10వ వచనము. 2 సమయాలు 17:10. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులని. ఆగండి, నీ తండ్రి మహాబలాఢ్యుడు, అతని పక్షపు వారు ఎటువంటి వారంట? ధైర్యవంతులు. ఆగండి, దావీదు గురించి సాక్ష్యం ఇది. ఇప్పుడు నేను చెప్తున్నా, బట్ నేను నమ్ముతున్నాను ఈ సంఘం వచ్చిన అతని మహా అభిషక్తుడు, ఇక్కడున్న వారందరూ కూడా బలమైన ప్రవక్తలు, సేవకులు, అపోస్తలులు, సామర్థ్యం కలిగిన వ్యక్తులు, అభిషేకం కలిగిన వ్యక్తులు అండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి గురించి, ఒక వ్యక్తితో ఎప్పుడైతే నువ్వు ఉంటావో, వ్యక్తికి మాత్రమే కాదండి, పక్కడున్న కూడా సాక్ష్యం పెరుగుతుంది. నువ్వు అనుకోవచ్చు, అన్న ఒక అన్నతో ఉంటే అన్ననే ఫేమస్, అన్న ఫేమ్ కాదు, అన్నకు సాక్ష్యం కాదండి, అన్న పక్కన కూడా సాక్ష్యం వస్తుంది. ఇప్పుడు దావీదుకు సాక్ష్యం వచ్చింది, ఓకే, దావీదు మహాబలాఢ్యుడు, కానీ దావీదుతో ఉన్నవారు కూడా ధైర్యవంతులు అంట. దావీదుతో ఉన్నవారికి అంత ధైర్యం ఎట్లా వచ్చింది తెలుసా అమ్మ? దావీదుని చూడడం బట్టి. దావీదు ఏం చేస్తాడు తెలుసా? దావీదు దేవుణ్ణి చూస్తాడు కాబట్టి. ఈరోజు నేను నమ్ముచున్నాను, నీ ప్రవక్త దేవుణ్ణి చూస్తాడు కాబట్టి, నీ ప్రవక్తను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. అప్పుడు దేవుడు నీకున్న సమస్యలు తీసేస్తాడట. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఏముందమ్మా? నీ తండ్రి మహాబలాఢ్యుడు, అతని పక్షపు వారందరూ ధైర్యవంతులనియో ఇజ్రాయెల్ అందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి వారు, గుండె గలవారు సైతము ఏమవుతారట? హల్లెలూయా. అంటే ఎట్లాంటి సింహం లాంటి వచ్చినా సరే దావీదు ముందు బలాదురే. అర్థమైందమ్మా? అంటే చూడండి, అట్లాంటి అంత పవర్ఫుల్ దావీదు మామూలు వ్యక్తి కాదమ్మా బైబిల్లో. ఇప్పుడు మీరు గమనించండి, ఈ రోజు మీరు కూడా ఒక వాక్యం ఉన్న జకర్యాలో ఆ దినముల యందు బలహీనులు ఎలా అవుతారట? దావీదు వంటి వారు, దావీదు వంటి వారు దేవుడు వంటి వారు అవుతారట. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడంటే, నీవు బలహీనంగా ఉన్నవేమో, ఇప్పుడు దావీదు వల్ల మార్చబడబోతున్నావు. నీవు దావీదు వల్ల ఉన్నవేమో, దేవుని సామర్థ్యం వల్ల దేవుడిని హెచ్చించబోతున్నాడు అండి. హల్లెలూయా. నీ బలము పెరగబోతున్నది, నీ సామర్థ్యం పెరగబోతున్నది, నీ సహాయం దేవుడికి అనుగ్రహించబోతున్నాడు. ఆగండి, ఇంత బలవంతుడైన దావీదు కాళ్ళకు చెప్పులు లేకుండా ఏడ్చుకుంటే అవునా సిగ్గుపడి పారిపోయి వచ్చిందట. ఇది చెప్పండి, అంటే ఇప్పుడు ఇది ప్రేమతోటి వచ్చినట్ట, భయపడి వచ్చినట్ట? చెప్పాలా? కొంతమందికి ఎట్లా ఉంటుంది తెలుసమ్మా? కొంతమందికి భార్య భర్తలు కొట్లాట అవుతుంది, అవునా? భార్య మీద ఉన్న కోపంతో ప్రేమతో ఏం చేస్తుంటే భార్యని కొట్టాడు, వాడు గోడను గుద్దుతాడు. హల్లెలూయా. లేదా ఫోన్లు వలైపోతాయి, లేదా మొత్తం అన్నీ ఎత్తేస్తారు. ఎలా అయిపోతుంది అంటే పరిస్థితి మొత్తం చూడండి, ప్రేమ కోపం అన్ని మిక్స్, ఆల్ టుగెదర్ ఎమోషన్స్ మొత్తం మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా సొంత కొడుకే, ప్రేమించిన కొడుకే. ఇంకోటి ఏంటంటే అబ్షలోము ఆయనకున్న కుమారులందరిలో కల్లా చాలా అందమైన వాడు. ఇట్స్ వెరీ హ్యాండ్సమ్ గాయ్. చాలా చూడండి, అతడు అంత ప్రేమించిన కొడుకు ఏమైనాడంట? విరోధంగా అయిపోయిందట. విరోధము, విరోధము, విరోధం. హల్లెలూయా. సో కొన్నిసార్లు నువ్వు నీ యొక్క క్యారెక్టర్ని చెక్ చేసుకోవాలా. కొన్నిసార్లు నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, సంఘంలోకి వచ్చినప్పుడు, ఒక వాక్యం ఉంటుందండి, నువ్వు సంఘంలోకి వచ్చినప్పుడు అంట నీ ప్రవర్తన సరిగా ఉందో లేదో చూసుకోవాలా. అనుకోలే. ఒకటి గుర్తుపెట్టుకోండి, సంఘంలోకి వచ్చినప్పుడు ప్రవర్తన అన్నాడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు అనలే. అర్థమైందమ్మా? నువ్వు దేవుని మందిరంలోకి పోఉన్నప్పుడు అని ఉంటుంది అక్కడ. దేవుని మందిరంలో కంటే సంఘము. ఈ సంఘంలోకి వచ్చినప్పుడు ప్రవర్తన నాకు అర్థం కాలేదు. సంఘముకు పోయినప్పుడే ప్రవర్తన చెక్ చేసుకోమంటున్నాడు, ఇంట్లో ఉన్నప్పుడు అంటలేడు, ఆఫీస్లో ఉన్నప్పుడు అంటలేడు. అవును, అక్కడ కూడా ఉండాలి, ఓకే, కాదనట్లేదు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఏం చేయమంటున్నాడు? నీ ప్రవర్తన సరిగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అయితే ఎందుకు చెక్ చేసుకోవాలంటే, కొన్నిసార్లు సమ్ టైమ్స్ యువర్ బ్లెస్సింగ్ బేస్డ్ ఆన్ యువర్ క్యారెక్టర్. అర్థమైందమ్మా? సమ్ టైమ్స్ యువర్ బ్లెస్సింగ్ బేస్డ్ ఆన్ యువర్ క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే ఏంటో తెలుసా అమ్మా? గుర్తుపెట్టుకోండి, ఫలాలు చూడండి, ఏవైతే ఉంటాయో, ఈ ఆత్మ ఫలాలు ఏవైతే ఉంటాయి, వరాలు దేవుడు నీకు ఇస్తాడు, కానీ నువ్వు దేవునికి ఫలాలు నువ్వే ఇవ్వాలి. అర్థమైందమ్మా? వరాలు దేవుడిస్తాడు నీకు, కానీ ఆ వరాలు రావాలంటే ఆ ఫలాలు, ఆ క్యారెక్టర్ నువ్వే ఇచ్చేసేయాల. అందుకే కొన్నిసార్లు నువ్వు విరోధంగా ఉండడానికి ప్రయత్నించొద్దు. అర్థమైంది? ప్రార్థించేటప్పుడు ప్రార్థన మానొద్దు, వాక్యం మానొద్దు, అవునా? దేవుడు నీకు అప్పచెప్పిన పనిని మానొద్దు. నువ్వు దేవుని దగ్గర ఏ విషయంలో కూడా నువ్వు అయిష్టంగా ఉండొద్దు.
ఎప్పుడైతే నువ్వు ఇలా ఉండకుండా దేవుని మీదనే ఆనుకొని వెళ్తావో అప్పుడు దేవుడు నీ ఆశీర్వాదాన్ని పెంచుతాడంట, అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడట. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దావీదు గురించి సాక్ష్యం ఏముందంట? దావీదు మహాబలాఢ్యుడు, అతని పక్షపు వారు ధైర్యవంతులు, సింహపు గుండె వంటి వారు కూడా దిగులొందుతారట. గుర్తుపెట్టుకో, కొన్నిసార్లు అయితే ఇంత గొప్ప దావీదు కొన్నిసార్లు ఇప్పుడు ఏం చేస్తున్నట్ట, కాళ్ళకు చెప్పులు లేకుండా ఏడ్చుకుంటా, సిగ్గుపడుకుంటా, పారిపోకుండా, అవునా, అక్కడ కూర్చొని రోధిస్తున్నాడట. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు బలవంతులు కూడా ఏడుస్తారంటే తప్పులేదు. హల్లెలూయా. కొన్నిసార్లు నీ జీవితంలో కూడా నువ్వు అనుకోవచ్చు, అన్నీ ఉన్న ఏదో చేద్దాం అనుకుంటాం కానీ ఏం చేయలేకపోతావు. గుర్తుపెట్టుకోండి, సమ్ టైమ్స్ నీకు ఇదిగో ఇంట్లో సమస్య, బయట సమస్య, ఆఫీస్లో సమస్య, అవునా, ఈ అప్పులు పోవు, ఆ దరిద్రం పోదు, ఇంట్లో భార్య మాట వినదు, భర్త మాట వినడు, లేకపోతే తాగుడు నుంచి విడుదల జరగదు, లేకపోతే పిల్లలు నీ మాట వినరు, లేకపోతే పిల్లలు నీ మాట, తల్లిదండ్రుల మాట వినరు, అందరికి ఏదో ఒక విరోధం. బట్ అట్లాంటి టైంలో నీకు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఏం చేయకు, ఖాళీగా కూర్చొని ప్రార్థన చేయి. అర్థమైందమ్మా? ఏమో చేయాలి. కొంతమంది చెప్తా ఉంటారండి, ఏమని చెప్తారంటే, ఇదిగో పిల్లలు వినట్లేదండి, వీళ్ళని ఏం చేయాలంటే కౌన్సిలింగ్ తీసుకెళ్ళాలి. చాలామంది నాకు చెప్తా ఉంటారు, బ్రదర్ మీకున్న మంచి కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది నాకు చెప్పండి బ్రదర్ అని చెప్పంటాడు. ఏంటంట? కౌన్సిలింగ్. ఎందుకంటే కౌన్సిలింగ్ ఇప్పిస్తే వారు మారుతారట. గుర్తుపెట్టుకోండి, కౌన్సిలింగ్ ఇప్పిస్తే వాళ్ళు మారరండి, వాడిని అభిషేకిస్తే వాడు మారుతాడు. మీరు తెలుసా అమ్మా, సౌలు మీద దేవుని అభిషేకం ఎప్పుడైతే పోయబడుతుందో సౌలుకి ఏమొచ్చిందట? కొత్త మనసు. ఏమొచ్చింది? కొంతమంది చెప్తాంటారు, బ్రదర్ చాలా డిప్రెషన్లో అస్సలు నేను బయటికి రాలేకపోతున్నా, ఆ డిప్రెషన్ నుంచి బయటికి రాలేకపోతున్నా. గుర్తుపెట్టుకోండి, డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి చాలామంది చాలా చేస్తూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, నువ్వు డిప్రెషన్ నుంచి బయటికి రావాలన్నా, లేకపోతే నీ జీవితంలో ఏ దాని నుంచి బయటికి రావాలంటే కేవలం అభిషేకం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, కానీ ఇంకా దేని ద్వారా మాత్రం కాదు. అయితే ఇక్కడ గమనించండి, ఇప్పుడు ఈ యొక్క అబ్షాలోముకి ఏం పగబెట్టుకున్నాడు? నా చెల్లెను ఇదిగో చెరిపిన అమ్నోను ఏమనలేదు. దాని తర్వాత ఇదిగో రాజు న్యాయనీతిని తప్పేసినాడు. కాబట్టి వీరిద్దరిని పక్కన పెట్టేసి ఇప్పుడు నేనేం చేయాలి, నేనే రాజు అవ్వాలి అని ఆయన ఒక స్కెచ్ చేస్తాడు. చూద్దాం ఏం వేస్తాడు. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాము. ఇది అయిన తరువాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 10 మంది బంటులను ఏర్పరచుకొనెను. ఉదయముననే లేచి బయలుదేరి పట్టణము యొక్క గుమ్మము మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పునందుటకై వ్యాజ్యమాడు వారెవరైనను వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి నీవు ఏ ఊరి వాడవని అడుగుచుండెను. ఆగండి, అబ్షాలోము ప్లాన్ వేసినాడు. ఏం ప్లాన్ వేసినాడు? పొద్దున్నే లేసాడట. లేచి ఇదిగో ఆయనకు రోజు ఒకటే డ్యూటీ, లేవడం, తయారవడం, ఆయన చుట్టూ ఒక 50-60 మందిని, అవునా, ఒక బంట్లు అందరిని తయారు చేసుకొని చిన్న రాజు సెటప్ లాగా ఉండి పట్టణపు గవిని యొద్దకు వచ్చి గుమ్మం దగ్గరకు వచ్చేసి అందరినీ పలకరించేవాడంట. ఏంటంట? అందరినీ పలకరించి వచ్చి ఇదిగో నువ్వు ఏ ఊరి వాడవు, నీ సమస్య ఏంది? నువ్వే ఊరి వాడవు, నీ సమస్య ఏంది? నువ్వే ఊరి వాడవు, నీ సమస్య ఏంది? ఆగండి, ఇప్పుడు నేను చెప్తున్నాను, చర్చ అయిపోయిన తర్వాత మీరు ఎంతమందిని పలకరిస్తున్నారమ్మా? లేదా చర్చికి వచ్చే ముందు ఎంతమందిని పలకరిస్తున్నారు? మా చర్చికి రండి అని. అవునా? ఎప్పుడైనా సరే, అవునా, నేను మా సంఘంలో అప్పుడప్పుడు చెప్తానండి, ఈచ్ వన్ క్యాచ్ వన్ అని చెప్తా ఉంటాను. ఇక్కడ క్యాచ్ 1 ఉండదు, క్యాచ్ 2 ఉండదు ఇక్కడ. హల్లెలూయా. మీకు తెలుసా అండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ నువ్వు ఎప్పుడైనా సరే ఒక మాట ఉంటుందండి, యేసయ్య దగ్గరకంట కొందరిని నడుచుకుంటూ తీసుకొచ్చినారంట, కొందరినేమో ఎత్తుకుంటూ తీసుకొచ్చినారంట, కొందరినేమో అవునా మంచాల పడుకున్న వాళ్ళని తీసుకొచ్చినారంట, కొందరినేమో పక్కుంటే తీసుకొచ్చినారట. హల్లెలూయా. అయితే ఇక్కడ కూడా ఎప్పుడైతే అలా తీసుకొచ్చారో వారి ఆశీర్వాదం పెరిగింది. ఇక్కడ మీరు కూడా ఎప్పుడైనా సరే సంఘంలోకి మీరు మాత్రమే కాదండి, మీరు అనేకులను తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా కూడా ఎప్పుడైతే అలా చేస్తారో అప్పుడు దేవుడు మీకు తన కార్యంలో ఇచ్చి మీకు కాడలు విరగొడుతాడట. అయితే ఇక్కడ ఈ యొక్క అబ్షాలోము ఏం చేస్తున్నాడంట, పట్టణపు గవిని యొద్దకు వచ్చి అందరిని అడుగుతున్నాడట. అడిగి ఏం చేస్తున్నాడట? చదవమ్మా 2వ వచనము. ఉదయముననే లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పునందుటకై వ్యాజ్యమాడు వారెవరైనను వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి నీవు ఏ ఊరివాడవని అడుగుచుండెను. నీ దాసుడైన నేను ఇశ్రాయేలీయుల గోత్రములలో ఫలాని దానికి చెందిన వాడనని వాడు చెప్పక అబ్షాలోము నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది గాని దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒకడును లేడని చెప్పి ఏమని చెప్తున్నారు? అందరూ చదువుతున్నట. అందరు ఆపి ఏమైందంటే ఇదిగో అయ్యా అబ్షాలోము గారు, పలానోడు నా ల్యాండ్ గుంజుకున్నాడు, పలానోడు ఇదిగో నా ల్యాండ్ మొత్తం ఇల్లు అంతా కబ్జా చేసేసినాడు, రాజు దగ్గరికి వెళ్ళి మనవి చేద్దాం అనుకుంటున్నాను, రాజు నా ల్యాండ్ ఇప్పిస్తాడేమో అని అంటే అబ్షాలోము అన్నాడు, అరే బాబు, రాజు దగ్గర నీ కోసం మాట్లాడేటోడు ఎవ్వరు లేడు,
రాజు దగ్గర పోతే నీ ల్యాండ్ పోతే నువ్వు పోతే అన్నీ పోతే చెరసాల పడతావు, అది కాదు నేను చెప్తా, నీ ల్యాండ్ నీకు ఇప్పిస్తా అని చెప్పేసి అలా మెల్లమెల్లగా టర్న్ చేయడం స్టార్ట్ చేసిందట. హల్లెలూయా. కొంతమంది మనుషులు ఉంటారండి, ఎలా ఉంటారంటే మెల్లగా మాట్లాడతారు చూడండి, వాళ్ళని మొత్తం వాళ్ళ వైపు తిప్పేసుకొని ఇక ఎలా ఉంటారంటే మామూలుగా ఉంటుంది, ఇంకా భయంకరంగా తిప్పేసుకుంటారు. అవునా కదా? కొంతమంది తొందరగా డైవర్ట్ అవుతారండి. అయితే ఇప్పుడు ఈ యొక్క అబ్షలోము కూడా అందరిని మెల్లిమెల్లిగా తన వైపు తిప్పుకోవడం ప్రారంభించినట. ఎందుకంటే గుర్తుపెట్టుకొని చెప్పాను కదా, దావీదు బలహీనంగా ఉంటేనే 12,000 మంది. అవునా? అతనితో యుద్ధం చేయాలనంటే ఇతని దగ్గర సైన్యం ఎలా ఉండాలి? మామూలుగా ఉండదు, ఇంకా బలంగా ఉండాలి. అయితే దాని తర్వాత ఏమైంది, అలా అందరిని తిప్పుకొని 4వ వచనం చదవండి. నేను ఈ దేశమునకు న్యాయాధిపతినై ఉండుట ఎంత మేలు. ఆగండి, అందరిని తిప్పి లాస్ట్ ఏమంటున్నాడు? నేను ఈ దేశంలోకి ఏమై ఉండాలంట? అప్పుడు కింగ్ ఎవరు? దావీదు. అంటే దావీదుని పక్కన జరిపి నేనే ఇక న్యాయాధిపతి ఉండాలి. ఇక్కడ దావీదుని పక్కన జరిపేసి నేనే రాజుగా ఉండాలి. ఇక్కడ నేనే రాజుగా ఉండాలి. కొంతమందికి అత్యాశ, ఇదిగో ఎంతసేపు 10 సంవత్సరాలు చర్చకు వస్తున్నా, ఎప్పుడు అన్ననేమో బోధిస్తూ ఉంటాడు, ఇదిగో నాకు ఎప్పుడు కనీసం ఒక్కసారి ఛాన్స్ ఇయ్యడు. హల్లెలూయా. కనీసం వాక్యం చెప్పడానికి ఛాన్స్ చేయడు, ప్రార్థన చేయడానికి ఛాన్స్ చేయడు. గుర్తుపెట్టుకోండి, ఈ సంఘం మంచిదండి. వేరే సంఘాలల్లో కింద కూర్చొని ఏడుస్తూ ఉంటారు, ఒక్క ఛాన్స్ వస్తే బాగుండండి. కానీ ఇక్కడ మాత్రం పోయి పాడిపోరంటే ఎవడు వాడాడు ఇక్కడ. హల్లెలూయా. వేరే దగ్గర మేము వాక్యం ఒక్కసారి చదివితే బాగుండు అనుకుంటారు. వీడికి వచ్చి వాక్యం కాదు, మైక్ ఇచ్చి మొత్తం పాడరా అని కూడా పాడాడు. చాలా డిఫరెంట్ ఉన్నారండి మా దగ్గర స్టోళ్ళు. హల్లెలూయా. అందుకే ఎప్పుడైనా కూడా ఎలా ఉంటుందంటే పరిస్థితి, అవకాశము ఎప్పుడైనా సరే మనం దూరంగా పెడితేనే బాగుంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనం ప్రేమతోటి ఇస్తాము, అది వాళ్ళు స్వీకరించారు. ప్రేమతోటి స్వీకరించినప్పుడు దూరంగా ఉంటేనే మంచిది. హల్లెలూయా. సో కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ అవకాశం వచ్చినప్పుడు మీరు తప్పకుండా వాడుకోవాలా. మీరు ఇక్కడ వాక్యం చదివే అలవాటు వచ్చిందా? వాడుకోవాలి. పాటలు పాడే అవకాశం వచ్చిందా? వాడుకోవాలి. ఏమొచ్చినా మీరు వాడుకోవాలి. ఇప్పుడు చూడండి, అతడు ఏం చేస్తున్నాడు? రాజుగా అవ్వటకు అన్ని అవకాశాలు వాడుకుంటున్నాడు. అక్కడ అన్ని అవకాశాలు, ఇదిగో ప్రతి ఒక్కరిని విచారిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ఎలా చేశాడంట? చదవండి. అప్పుడు వ్యాజ్యమాడువారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచూ వచ్చి అందరికి ఏం చెప్పినట? నేనే న్యాయం తీరుస్తా. ఎందుకంటే నా అంత బాగా ఎవరు న్యాయం తీర్చాడు అని చెప్పి అందరికి పొలిటిషియన్ లాగా హామీలు వేయడం ప్రారంభించిన తర్వాత ఏమైంది నెక్స్ట్? మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చెయ్యి చాపి అతన్ని పట్టుకొని ముద్దు పెట్టుకొని వచ్చాను. ఆగండి, ఎవరైనా సరే వచ్చి అయ్యా నమస్కారం అని అంటే, నమస్కారం కాదు ఇట్లా అని చెప్పి చేయి తీసుకొని ముద్దు పెట్టుకుంటేవాడు. పాత నిబంధన ప్రకారం ఎవరైనా సరే రాజును ముట్టుకోవాలంటే మామూలుగా కాదండి, రాజుకు చాలా దూరంగా ఉండాలి. ఇతడు చూడండి, ఒకటి ఈయన రాజకుమారుడు, అందరికి తెలుసు. అబ్షలోం అంటే ఎవరు? కింగ్ డేవిడ్ సన్. కాబట్టి అంత మాత్రం చూడండి, కానీ తన దగ్గర ఏ భేదం లేదు, ఏం లేదు అని ప్రజలందరిని నమ్మించి ప్రజలందరినీ కూడా చేతులు ముద్దు పెట్టుకుంటూ, అవునా, అందరికీ కూడా అతను ఏం చేసిందంట? తన వైపుకు తిప్పుకున్నాడట. హల్లెలూయా. చాలా తెలివిగా స్కెచ్ చేస్తున్నాడు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, దావీదు మీదకి పోవాలంటే ఉత్తగా పోతే కుదరదు. అందరిని తెలివిగా స్కెచ్ వేసుకొని ఇజ్రాయిల్లో సగానికి పైగా మందిని అందరినీ ఆయన తిప్పేసుకుంటాడటండి. సగానికి పైగా తిప్పేసుకున్నా. గుర్తుపెట్టుకోండి, నేను ఒకటి నమ్ముతానండి, ఇజ్రాయెల్లో సగానికి పైగా కాదు, ఇజ్రాయెల్ ప్రజలు మొత్తము సైతము అబ్షలోం వైపు తిరిగిన దావీదుని ఒక్కరిని ఎవరు ఏం చేయలేరండి. హల్లెలూయా. అందరూ అనుకున్నాడు, దావీదు చూసి అయ్యో దావీదు అయిపోయింది, ఏడుస్తున్నాడు, దావీదు కాళ్ళకు చెప్పులు లేకుండా తిరుగుతున్నాడు, దావీదు ఇదిగో సిగ్గుపడుతూ పారిపోతున్నాడు. అందరూ అదే చూస్తున్నాడు, కానీ దావీదు లోపల బలాన్ని చూడట్లేదు. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నీకు ఏడుపు ఉన్నదేమో కొంచెం కాలమే ఉంటుంది, ఇప్పుడు నువ్వు నువ్వు అటు ఇటు తిరుగుతున్నావేమో కొంచెం కాలమేమో, ఇప్పుడు నీ జీవితంలో నష్టం వచ్చిందేమో, వేదన వచ్చిందేమో కొద్ది కాలమే. నేను చెప్తున్నా కానీ దీని తర్వాత నీ స్థితి మారబోతున్నదండి. ఒక వాక్యం ఉంటుందండి, ఇప్పుడు ఏడ్చుతూ ఉన్న మీరు ఏం చేస్తారంట? సంతోష గానం చేయబోతున్నారట. నేను నమ్ముతున్నాను, ఈరోజు మీరు ఏ సమస్యతో వేదనతో వచ్చారో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు మీరు సంతోష గానం చేయబోతున్నారు. ఆశీర్వాదములు దేవుడు మీకు అనుగ్రహించబోతున్నారు. ఎందుకంటే దేవుడు ఇప్పుడు మీ సామర్థ్యాన్ని పెంచబోతున్నాడు. అధికమైన మేలుడు దేవుడు దయచేయబోతున్నాడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, దావీదు ఏడుస్తున్నాడు కరెక్టే, కానీ ఏడ్చినంత మాత్రాన దావీదు బలహీనుడు కాదు. అర్థమైందా? దాని తర్వాత ఏమైనా చూద్దాం, నేను త్వరగా ముగిస్తాను. అయితే అదే అధ్యాయము
16వ అధ్యాయము 18వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతాము. దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగమును, సెరూయా కుమారుడగు అభిషై అను యోవాబు సహోదరుని చేతి క్రింద ఒక భాగమును, గిత్తీయుడైన ఇత్తాయి చేతి క్రింద ఒక భాగమును ఉంచెను. రైట్, ఆగండి. ఇక్కడ ఏమైందంటే దావీదు ఎంత ప్రయత్నించినా ఎంత చేసినా అబ్షలోం వింటలేడంట. ఎందుకు? అబ్షలోం లోపల 2 పగలు ఉన్నాయి. ఒకటి అమ్నోను చేసిన పగ, రెండో దావీదు ఏమనలేదన్న పగ. ఎందుకు? తిరుగుబాటు. అర్థమైందండి? బట్ గుర్తుపెట్టుకోండి, లాస్ట్కి దావీదు దగ్గరికి వచ్చినట్టండి. దావీదు ఇదిగో అనుకున్నాడు, అయ్యా నా కుమారుడు ఎంత చేసినా నా మాట ఇదిగో ఆ తిరుగుబాటుతోటే ఉన్నాడు. అంత మాత్రం కాదండి, దావీదు యొక్క మంత్రి అహితోపెలు అని ఒకతను ఉంటాడు. అహితోపెలు ఎటువంటి వాడనంటే అతడు ఆలోచన ఇస్తానంట, ఒకడు దేవుని యుద్ధ నుంచి విచారణ చేసి చెప్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందట అండి. తెలుసా? అహితోపెలు యొక్క అంటే దావీదు మంత్రి కూడా అబ్షలోం దగ్గరికి వెళ్ళిపోయి అతడు చాలా స్ట్రాంగ్ అయిపోతాడమ్మా. ఎంత స్ట్రాంగ్ అంటే దావీదే భయపడతాడు ఇక్కడ. గుర్తుపెట్టుకోండి. కానీ ఎంత బలం వచ్చినా సరే దావీదు లోపల దేవుని సామర్థ్యం ఎప్పుడు అలానే ఉంటుందండి. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు నువ్వు అభిషేకం పొందుకున్న వ్యక్తివా, గుర్తుపెట్టుకోండి, అభిషేకం పొందుకున్న వ్యక్తులకు అంతకు రెట్టింపైన సమస్యలు వస్తాయి. కారణం ఏంటో తెలుసా అండి? అందులో ఉన్న అభిషేకం సంపూర్ణంగా బయటకు వచ్చేటకు మాత్రమే. ఈరోజు నువ్వు అనుకోవచ్చు ఆ కష్టము, ఆ రోగము, ఆ ఇబ్బంది అది ఎందుకు వచ్చిందో తెలుసా? నీలో ఉన్న సామర్థ్యం బయటకు వచ్చేటకు మాత్రమే. ఈరోజు నీకు ఆ రోగం ఎందుకు వచ్చిందో తెలుసా? నీలో ఉన్న అభిషేకం బయటకు వచ్చేటకు మాత్రమే. ఇప్పుడు నాకు పేదరికం ఎందుకు వచ్చిందో తెలుసా? ఇప్పుడు నీలో ఉన్న సమృద్ధి బయటకు వచ్చేటకు మాత్రమే అండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నీ స్థితిని మార్చబోతున్నాడు. నీ అభిషేకాన్ని దేవుడు పెంచబోతున్నాడు అండి. ఆయన సామర్థ్యం నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఇక మీదట నువ్వు హద్దులు లేకుండా దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు అంటే, హద్దులు లేకుండా. హల్లెలూయా. అందుకే చూడండి, వెంటనే అప్పుడు దావీదు అనుకుంటాడు ఏమనంటే, ఇదిగో సరే నా కుమారుని ఏం చేద్దామనంటే, వీడు నా మాట ఇంటలేదు కదా, వీడిని కొంచెం బెదిరిద్దామని చెప్పేసి అప్పుడు స్కెచ్ చేస్తారండి. స్కెచ్ చేసిన తర్వాత లాస్ట్కి ఏమైతే చూద్దాం. త్వరగా ముగిస్తున్నాను, చదవమ్మా. దావీదు, నేను నీతో కూడా బయలుదేరుదునని జనులతో చెప్పగా జనులు, నీవు రాకూడదు, మేము పారిపోయినను జనులు దానిని లక్ష్య పెట్టరు, మాలో సగము మంది చనిపోయినను జనులు దానిని లక్ష్య పెట్టరు, మా వంటి 10,000 మందితో నీవు సాటి. ఆగండి, దావీదు ఒక్కడో ఎంతమందితో సాటి అంట? 10,000 మంది. అవునా? అంటే 1:10,000. అంటే చూడండి దావీదు యొక్క సామర్థ్యము అట్లాంటిది. చూడండి దావీదు వాళ్ళు అంటున్నారు, అయ్యా నువ్వు రానవసరం లేదు, నువ్వు ఇంట్లోనే ఉండు, అబ్షలోం సంగతి మేము చూసుకుంటాం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు నువ్వు ఎవరితోటైనా ఎలా ఉండమ్మా, కానీ దేవుని అభిషేకం పొందుకున్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క సామర్థ్యం కలిగిన వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే వారు బలహీనంగా కనబడతారు కానీ బలహీనులు కాదు. వారు ఇబ్బందులతో ఉన్నట్టు కనబడతారు కానీ వారు అది ఏమీ చేయలేదు. కొన్నిసార్లు వారు నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు కనబడతారు బట్ సహాయం లేని వారు కాదు. నేను నమ్ముచున్నానండి. ఈరోజు నీకు మనుషులందరూ అనుకోవచ్చు, ఇక వీని వల్ల అయిపోయింది, ఇక నీ పరిస్థితి దారుణం, ఇక వీడు ఎందుకు పనికిరాడు, ఇక చాప్టర్ క్లోజ్ అని మనుషులు నీ మీద సాక్ష్యం పలుకుతారేమో, కానీ దేవుడు పలకడమ్మా ఎప్పుడైనా కూడా. దేవుడు పలకడు. దాని తర్వాత ఏమైందంటే అదే అధ్యాయము 14వ వచనము. యోవాబు, నీవు చేయు వరకు నేను కాచుకొని ఉందునా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి మస్తకే వృక్షంన వ్రేలాడుచు ఇంకను ప్రాణముతోనున్న అబ్షలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయువారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షలోమును కొట్టి చంపెను. ఆగండి, అంతకుముందు రాజు ఏం చేసిండు? అబ్షలోమును చూస్తూనే భయపడి పారిపోయిన వ్యక్తి, చెప్పులు లేకుండా తిరిగిన వ్యక్తి, అవునా, కొండలకు ఏడ్చుకుంటూ వెళ్ళిన వ్యక్తి లాస్ట్కు రాజు, అవునా, దావీదు ప్లాన్ వేస్తే ఆ ప్లాన్లో నిలబడ్డాడమ్మా? నిలబడలేదు. లాస్ట్కి ఏమైపోయాడు? మటాష్. అంటే ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఎప్పుడైనా సరే అభిషక్తునికి విరోధంగా నిలబడద్దు. నువ్వు అభిషక్తునికి విరోధంగా నిలబడద్దు. అనుకోవచ్చు ఇదిగో వీళ్ళు సాధారణ మనుషులే, సాధారణ మనుషులు కరెక్టే, కానీ లోబడినోడు సాధారణమైనడు కాదు. అర్థమైందా అండి? నువ్వు కొన్నిసార్లు పైకి సాధారణంగానే ఉంటావేమో కానీ నీ లోపడున్నవాడు సాధారణమైన వ్యక్తి కాదు. అందుకే ఒక మాట ఉంటుంది, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. హల్లెలూయా, గొప్పవాడు. అందుకే ఎప్పుడైనా సరే ఇదిగో నువ్వు అనుకోవాలి, ఇదిగో నాలోనో లోకంలోనో అనికంటే గొప్పవాడు. అందుకే భూమి మీద ఎవరితో ఎవరైనా పెట్టుకోవచ్చు బట్ నీతో ఎవరు పెట్టుకోనికి వీల్లేదండి.
ఎందుకో తెలుసా? నీ సామర్థ్యము మామూలు సామర్థ్యం కాదు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. అబ్షలోము అనుకోవచ్చు దావీదే, అవునా? సింహపు గుండెలను సైతము ఎదిరించిన దావీదు నన్ను చూసి భయపడతాడు, అవునా? లేకపోతే ఇదిగో గొప్ప గొప్ప వ్యక్తులను గడగల్లాడించిన దావీదు నన్ను చూసి పారిపోయాడు. అబ్షలోము ఏమైంది? విర్రవీగిపోయింది అమ్మ. కానీ లాస్ట్కి ఏమైపోయింది? చనిపోయాడు. విరోధం, అవునా? ఈ రోజుల్లో గుర్తుపెట్టుకోండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దావీదు ఇద్దరు కుమారుల విషయం, కుటుంబ విషయంలో అన్ని విషయాల్లో గణపరచబడ్డాడు. కానీ కుటుంబ విషయాల్లో దావీదు, అవునా, అవమానం పొందుకున్నాడు. కానీ అదే కుటుంబంలో మరలా దేవుడు సొలొమోన్నిచ్చి అదే కుటుంబాన్ని దేవుడు కనపరిచిందండి. హల్లెలూయా. అంతకుముందు చూడండి, అందుకే చూడండి, అంతకుముందు యుద్ధాలు చేసుకున్న కుమారులు కనబడ్డారు. కానీ సొలొమోన్ వచ్చిన తర్వాత యుద్ధాలే ఉండవు. ఇంకా మీరు తెలుసా, బైబిల్లో సొలొమోన్ అంటే 40 సంవత్సరాలు వెళ్తాడు. ఈ 40 సంవత్సరాలు భూమి మీద ఒక్క యుద్ధం కూడా జరగలేదంటే. అతనికి విరోధంగా ఎవరు కూడా అతనికి నిలబడలేదట. నేను నమ్ముచున్నాను ఈరోజు మన సాక్షి ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉన్నది, మన యొక్క క్యారెక్టర్ ఎలా ఉన్నది, దేవునికి సరిగా ఉన్నదా, నీ దైవ సేవకునికి సరిగా ఉన్నదా, లేకపోతే నీ యొక్క మందిరంలో సరిగా ఉన్నదా, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నదా, ఒకసారి మనం పరీక్షించుకోవాలండి. ఎప్పుడైతే ఇలా మనం పరీక్షించుకుంటామో అప్పుడు దేవుడు గొప్ప కార్యములు దేవుడు మనకు అనుగ్రహిస్తారట. చూద్దాం, చివరిగా ఒక వచనం చెప్పి నేను ముగిస్తున్నాను. కీర్తనల గ్రంథము 74వ అధ్యాయము 20వ వచనము. లోకంలోనున్న చీకటి గల చోటులు బలాత్కారుల నివాసులతో నిండి ఉన్నవి. లోకంలో ఉన్న చీకటి గల చోటులు బలాత్కారుల నివాసములతో. ఆగండి, అంటే ఇప్పుడు మన ఈ యొక్క లోకం అంతా ఎలా ఉందటమ్మా? బలాత్కారులు. ఈరోజు మనుషులు ఎలా అయిపోయారంటే అవకాశవాదులు అయిపోయారమ్మా. నీతో మంచుకున్నప్పుడు ఒక విధంగా ఉంటారు, మంచి లేనప్పుడు ఒక విధంగా ఉంటారు, నీ దగ్గర డబ్బు ఉంటే ఒక విధంగా ఉంటారు, డబ్బు లేకపోతే ఒక విధంగా ఉంటారు, అవకాశం వచ్చినప్పుడు ఒక విధంగా ఉంటారు, అవకాశం లేనప్పుడు ఒక విధంగా ఉంటారు, అవునా? అన్న చేసి ప్రార్థన చేస్తున్నాం సంఘానికి వస్తారు, వేయకపోతున్నాం సంఘానికి రాదు. కొంతమంది ఉన్నారండి, చాలా మంది ఎలా ఉంటారంటే చర్చికి వచ్చినప్పుడు కుర్చీ ఎక్కకపోతే కూడా, అవునా, చర్చి మానేసిన చాలా మంది నాకు తెలిసి ఇక్కడ మాత్రం అట్లాంటి వాళ్ళు ఎవరు లేరమ్మా. మీరు చాలా మంచి వాళ్ళు, కుర్చీ ఎక్కిపోయినా వస్తారు, ఏమి ఎక్కిపోయినా వచ్చేస్తారు, మీరు హత్తుకొని జీవిస్తున్నారమ్మా. ఎందుకంటే నాకు తెలిసి ఈ చర్చిని నేను దర్శించిన సార్లు ఏ సేవకుడు దర్శించలేదు ఇప్పటిదాకా, రైట్? సో నేను ఫస్ట్ నుంచి చూస్తున్నానండి. ఇంకా మీలో ఇక్కడ ఉన్న వారు అందరు ఎవరైతే ఉన్నారో మీరు మొదటి నుంచి హత్తుకొని ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, కలిసి నడుస్తున్న సంఘం అంట కలిసి పరలోకంలో జీవిస్తుందట అండి. హల్లెలూయా. కలిసి నడుస్తున్న సంఘము కలిసి జీవిస్తుందట. నేను నమ్ముచున్నాను. మధ్యలో వచ్చిపోయిన మధ్యలో ఎగిరిపోతాడు, జాగ్రత్త, రైట్? సో నేను చెప్తున్నా కండి, ఈరోజు ఇది కలిసి ముందుకు సాగుతుంది. అందుకే లోకంలో బలాత్కారం ఉన్నది, కానీ ఆ బలాత్కారం నీ మీద పని చేయదు. లోకంలో ఇబ్బంది ఉన్నది, అవమానంలో ఉన్నవి, అప్పులు ఉన్నవి, అవి మన మీద పని చేయవు. తర్వాత చదవండి. కాగా నిబంధనను జ్ఞాపకము చేసుకొనుము. ఆగండి, కాగా ఏం చేయాలంట? ఆగండి, నిబంధనను జ్ఞాపకం చేయాలా? ఈ నిబంధనను ఎవరు జ్ఞాపకం చేస్తారో తెలుసా అమ్మా? నిబంధనను జ్ఞాపకం చేసుకున్న వ్యక్తి ఎవరు తెలుసా? నిబంధనను, పాత నిబంధనలో నిబంధన మందసం ఉంటుంది. నిబంధన మందసము, ఆ నిబంధన మందసం అంట యాజకుల యొద్ద మాత్రమే ఉంటుందట అమ్మది. యాజకులు అతి పరిశుద్ధ స్థలంలో పెట్టి ఆ నిబంధన మీద ఉన్న ఆ వాక్యాలు చదివేవారట. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎప్పుడైతే మందిరములో నీ యొక్క ప్రవర్తన సరిగా ముందుకు సాగుతావో అప్పుడు నీ నిమిత్తం ఉంచబడిన నిబంధన దేవుడు జ్ఞాపకం చేసుకొని నీ జడల దేవుని సామర్థ్యాన్ని పెంచుతారట అండి. హల్లెలూయా. సో కాబట్టి ఎప్పుడైనా ఎలా ఉండాలంటే, ఇదిగో మన ప్రవర్తన విరోధంగా ఉన్నదా, అనుకూలంగా ఉన్నదా, దేవుని ఎదుట ఎలా ఉన్నదా అనేది మనం చాలా సరిగా చూసుకోవాలి. ఎందుకంటే ఈరోజు బలాత్కారం అనే మీద పనిచేయదండి. నేను నమ్ముచున్నాను, ఈ వాక్యం చెప్తుండగానే దేవుడు నాకు ఒక ప్రేరేపణ ఇస్తున్నాడు. ఏంటంటే ఇప్పటి వరకు ఏదైతే మిమ్మల్ని పట్టుకొని పీడిస్తున్నదో, ఏదైతే బలాత్కారంగా మిమ్మల్ని ఇదిగో లాక్కున్నదో నాకు తెలియదు, కానీ ఇక మీదట మీరు అన్ని విషయంలో సమృద్ధితో ముందుకు సాగబోతున్నారు, సమాధానంతో ముందుకు సాగబోతున్నారు, దేవుని ఆశీర్వాదంతో నీకు అనుగ్రహించబోతున్నాడు అండి. హల్లెలూయా. మీకు తెలుసామా, అబ్షలోము అనే పేరుకు అర్థం ఏమిటంటే తండ్రితో సమాధానం గలవాడు అని ఉంది. అబ్షలోము నాకు పేరు అర్థం ఏంటి? కానీ అదే తండ్రి చేతులు లాస్ట్కి ఏమైపోయాడు? అర్థమైపోయాడు. కానీ సొలొమోనుకి దేవుడు సొలొమోన్ అని పెట్టిన తర్వాత సొలొమోన్ పేరు ఉంటుంది తెలుసా అండి? సమాధానం కొనసాగించేవాడని ఉంటుంది అతని పేరు. చూడండి, ఇతని ద్వారా సమాధానం రాలేదు, అతడు జీవించిన 40 సంవత్సరాల సమాధానం వచ్చింది. ఈరోజు దేవుడు నీ పట్ల అదే చేయబోతున్నాడు. ఏ సమాధానం లేక ఇక్కడ వచ్చావు నాకే తెలియదు, కానీ వెళ్ళేటప్పుడు అన్ని విషయంలో సమాధానం పొందుకొని వెళ్ళబోతున్నావు, సామర్థ్యం పొందుకొని వెళ్ళబోతున్నావు అండి. హల్లెలూయా. చెప్తామందరం, యేసయ్య ఇప్పటి నుండి నేను అన్ని విషయాల్లో సమాధానమును
సామర్థ్యమును, ఐశ్వర్యమును, అభిషేకమును, బలమును, ఘనతను, ఆశీర్వాదమును సరిహద్దులు లేకుండా పొందుకోబోతున్నాను. గట్టిగా చెప్పలు కొడతాం మన దేవుని కోసం బిగ్గరగా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ఎస్ లార్డ్, థ్యాంక్ యూ.